హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కాయిన్స్ లోటస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఇలాంటి ఒక బౌల్ తీసుకోవాలి, ఇలా వైట్గా అండ్ అలాగే ఈ షేప్లో ఉన్న బౌల్ అయితే లోటస్ చాలా బాగా వస్తుంది. ఈ బౌల్ మేము డిమార్ట్లో తీసుకున్నాం. ఇప్పుడు ఒక డబల్ సైడెడ్ టేప్ తీసుకొని ఈ బౌల్కి ఇలా రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేనైతే స్మాల్ సైజ్ కాయిన్స్ యూజ్ చేస్తున్నాను. 1 రూపీ. మీరు ఎనీ సైజ్ కాయిన్స్ యూజ్ చేసుకోవచ్చు, కానీ కాయిన్స్ అన్నీ సేమ్ సైజులో ఉండేలా చూసుకోండి, అప్పుడు చాలా బాగా వస్తుంది లోటస్. ఇక్కడైతే నేను ఫస్ట్ లేయర్కి స్మాల్ సైజ్ కాయిన్స్ తీసుకున్నాను, 1 రూపీ కాయిన్స్. సో ఇలాగా హాఫ్ టేప్కి అండ్ హాఫ్ బౌల్ పైకి వచ్చేలాగా కాయిన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ కూడా సేమ్ మనం డబల్ సైడ్ టేప్ వేసుకొని బౌల్ చుట్టూ. ఇప్పుడు నేను ఇక్కడ 1 రూపీ కాయిన్స్ బిగ్ సైజ్ యూజ్ చేస్తున్నాను. హాఫ్ టేప్కి అండ్ అలాగే హాఫ్ ఫస్ట్ లేయర్ కాయిన్స్ మీదకి వచ్చేలాగా ఈ విధంగా స్టిక్ చేసుకుంటే లోటస్ చాలా బాగా కనిపిస్తుంది మనకి షేప్. అది ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసుకోండి మీరు కూడా. సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్. ఇక్కడ నాకైతే ఈ బౌల్కి మొత్తం 4 లేయర్స్ వచ్చాయి. బౌల్ సైజ్ బట్టి మీరు 5 లేయర్స్ కానీ 3 లేయర్స్ కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. థర్డ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫోర్త్ లేయర్. సో ఫోర్త్ లేయర్ కూడా 1 రూపీ కాయిన్ సేమ్ యూజ్ చేశాను నేను. ఓన్లీ ఫస్ట్ లేయర్కి మాత్రం స్మాల్ సైజ్ యూజ్ చేశాను నేను. అండ్ ఇప్పుడైతే ఫోర్త్ లేయర్కి ఇలా ఒక కాయిన్ మీద ఒకటి వచ్చేలాగా స్టిక్ చేస్తున్నాను. కొంచెం షేప్ అయితే లోటస్ షేప్ మంచిగా కనిపించడానికి ఇలా ఈ విధంగా కాయిన్ పైన కాయిన్ వచ్చేలాగా స్టిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు బౌల్కి బాటమ్ సైడ్ ఇలా 2 రూపీ కాయిన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. సో లోటస్కి లీవ్స్లో ఉన్నట్టు చాలా బాగా కనిపిస్తుంది ఇలా స్టిక్ చేసుకుంటే. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. సో అంతే, చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలాగా లోటస్ కాయిన్స్ లోటస్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వరలక్ష్మి వ్రతంకి. చాలా బాగుంటుంది. పూజా గదిలో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా కాయిన్స్ కానీ బియ్యం కానీ వేసి లక్ష్మీదేవిని పెట్టుకొని పూలతో అలంకరించుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.